ఓం శాంతి 7/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. చదువులోని 4 సబ్జెక్టుల యథార్థ స్మృతి చిహ్నం మహాశివరాత్రి. 4 సబ్జెక్టులు: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. యథార్థమైనటువంటి జ్ఞాపకార్థమే మహాశివరాత్రి. ఈరోజు జ్ఞానదాత, భాగ్య విధాత, సర్వశక్తుల వరదాత, సర్వ ఖజానాలతో నిండుగా చేసే భోలానాథుడైన తండ్రి తమ అతి స్నేహి, సదా సహయోగి, సమీప పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. ఈ మిలనమే, ఈ కలయికే సదాకాలం కోసము ఉత్సవం జరుపుకునేందుకు స్మృతి చిహ్నంగా, జ్ఞాపకార్థంగా అయిపోతుంది. భిన్న భిన్న పేర్లతో ఎప్పటికప్పుడు ఏ ఉత్సవాలైతే జరుపుకుంటారో అవన్నీ ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మధుర మిలనము, ఉత్సాహంతో నిండిన మిలనము, భవిష్యత్తు కోసం ఉత్సవ రూపంగా తయారవుతాయి. ద్వాపరయుగం నుండి పండుగల రూపంలో ఈ సమయంలో సర్వశ్రేష్ఠ పిల్లలైన మీ ప్రతిరోజు, ప్రతి గడియ సదా సంతోషంలో ఉండే గడియలు మరియు సమయం. మరి చిన్న సంగమయుగపు అలౌకిక జీవితాన్ని, అలౌకిక ప్రాప్తులను, అలౌకిక అనుభవాలను ద్వాపరం నుండి భక్తులు భిన్న భిన్న పేర్లతో స్మృతి చిహ్నంగా తయారు చేశారు. ఈ జీవితము అనగా మీ ఒక్క జన్మ భక్తుల 63 జన్మల స్మృతికి సాధనంగా అయిపోతుంది. మీరు ఇంతటి మహానాత్మలు ఈ సమయంలో ఎంతో అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఇది మీరు ప్రాక్టికల్గా కూడా జరుపుకుంటూ ఉన్నారు మరియు నిమిత్తంగా ఉన్న ఈ స్మృతి చిహ్నాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నారు. చైతన్యంగా ఉన్నారు మీరు మరియు చిత్రాలు కూడా ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు ఏమేమి ప్రాప్తి చేసుకున్నారు, ఎలా తయారయ్యారు, ఏ విధంగా అలా అయ్యారు. ఈ 5000 సంవత్సరాల మీ పూర్తి స్మృతి చిహ్న చిత్రం మరియు జన్మ పత్రికను మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇది మీరు వింటున్నారు. వీరు మా గాయనం చేస్తున్నారు, భక్తులు పూజ చేస్తున్నారు మరియు మా జీవిత కథలని వర్ణిస్తున్నారు అని చూసి హర్షిస్తూ ఉన్నారు. ఒరిజినల్గా మీ చిత్రాన్ని తయారు చేయలేరు కనుక భావనాపూర్వకంగా ఏదైతే టచ్ అవుతుందో దానిని చిత్రంగా తయారు చేశారు. మరి ప్రాక్టికల్గా శివ జయంతిని రోజు అయితే జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సంగమ యుగమే అవతరణ యుగం, శ్రేష్ఠ కర్తవ్యం, శ్రేష్ఠ చరిత్రను తయారు చేసే యుగం. ఈ అనంతమైన యుగం మధ్యలో ఈ స్మృతి చిహ్న రోజును కూడా జరుపుకుంటూ ఉన్నారు. మీరందరూ జరుపుకోవడము అంటే మిలనం జరుపుకోవటం, తండ్రిని కలవటం మరియు వారు జరుపుకోవడం అంటే భక్తులు ఆహ్వానించటం, వారిది పిలవడము మరియు మీది పొందడం. వారు రండి పరమాత్మ, భగవంతుడా అని అంటారు మరియు మీరు వచ్చేశారు, లభించేశారు, తండ్రి జతలోనే ఉన్నాము అని అంటారు. స్మృతి చిహ్నానికి మరియు ప్రాక్టికల్కి, రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. వాస్తవానికి ఈరోజు భోలానాథుడైన తండ్రి రోజు. శివ జయంతి అంటే, శివరాత్రి అంటే. భోలానాథుడు అంటే లెక్క పెట్టకుండా లెక్కలేనంత ఇచ్చేవారు. నిజానికైతే ఇంతకింత అని లెక్క ఉంటుంది కదా, ఎవరు ఎంత చేస్తే అంతే పొందుతారు, ఇది లెక్క. కానీ భోలానాథుడు తండ్రి ఏం చేస్తారు, ఎందుకంటే ఈ సమయంలో ఇవ్వడంలో ఇంతకు ఇంత అని తండ్రి లెక్క పెట్టరు. ఒకటి చేస్తే పదమాల రెట్లు లెక్క ఉంటుంది. అంటే లెక్క లేనంత అయింది కదా, ఎక్కడ ఒకటి ఎక్కడ పదమాలు. పదం అన్నది కూడా ఆఖరి మాట, అందుకే పదం అంటున్నాం. లెక్క లేనంత ఇచ్చే భోలా బండారి రోజును స్మృతి చిహ్న రూపంలో, శివరాత్రి రూపంలో జరుపుకుంటూ ఉన్నారు. మీకైతే ఎంత లభించింది అంటే, మీరైతే నిండుగా ఉండనే ఉన్నారు. 21 జన్మలు, 21 తరాలు సదా నిండుగా ఉంటారు. ఇన్ని జన్మలకు గ్యారెంటీ ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఎంత పెద్ద దాత అయినా కానీ అనేక జన్మలకు భండాగారాన్ని నిండుగా చేసే గ్యారెంటీని ఎవ్వరు ఇవ్వలేరు. మరి తండ్రి భోలానాథుడే కదా. నాలెడ్జ్ఫుల్ అయి ఉండి కూడా భోలా అవుతారు కనుక భోలానాథుడు అని అంటారు. అయితే లెక్క వేయాలి అంటే ఒక్కొక్క సంకల్పం యొక్క లెక్కను కూడా వారు తెలుసుకోగలరు. కానీ తెలిసి కూడా ఇవ్వడంలో భోలానాథుడిగా అవుతారు. మరి మీరందరూ భోలానాథుడైన తండ్రికి భోలానాథ్ పిల్లలు కదా.
ఒకవైపు భోలానాథుడు అంటారు, మరోవైపు నిండు భాండాగారము అంటారు. స్మృతి చిహ్నాన్ని కూడా చూడండి, ఎంతో చక్కగా శివరాత్రి జరుపుకుంటారు. జరుపుకునే వారికి తెలియదు, కానీ మీకైతే తెలుసు. ఈ సంగమ యుగంలో ముఖ్యమైన చదువులో విశేషంగా 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 4 సబ్జెక్టులను స్మృతి దినము నాడు జరుపుకుంటూ ఉన్నారు. శివరాత్రి రోజు ఎలా విశేషంగా ఈ ఉత్సవం రోజు బిందువు మరియు నీటి బొట్టు యొక్క మహత్వం ఉంటుంది. పైన ధారాపాత్ర నుండి ఒక్కొక్క బిందువు శివలింగం పైన పడుతూ ఉంటుంది. బిందువు ఈ సమయంలో స్మృతి అనగా యోగం అనే సబ్జెక్టుకు గుర్తు. బిందువు పైనుండి పడుతూ ఉంది, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క నీటి బొట్టు అంటే ఒక్కొక్క సంకల్పం మీరు చేసేది బాబా కోసమే కదా. బాబా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంటే మీరు సమర్పణం చేస్తూ ఉన్నట్టు. స్మృతిలో బిందువు స్థితిలోనే స్థితులు అవుతారు కదా, ఆత్మ అనుకొని కూడా. కావున బిందువు స్మృతికి గుర్తు అయితే నీటి బొట్టు జ్ఞానపు భిన్న భిన్న చుక్కలకు గుర్తు. ఈ జ్ఞానం అనే సబ్జెక్టుకు గుర్తుగా నీటి బొట్టు రూపంలో చూపించారు. ధారణకు గుర్తుగా ఈ రోజున విశేషంగా వ్రతం పెట్టుకుంటారు. ఆ వ్రతాన్ని ధారణ చేయండి. ధారణలో కూడా మీరు దృఢ సంకల్పం చేస్తారు. ఇలా సహనశీలిగా మరియు అంతర్ముఖులుగా తప్పకుండా చూపించాలి అని వ్రతాన్ని పెట్టుకుంటారు. మరి ఈ వ్రతాన్ని ధారణ చేస్తారు కదా. ఈ వ్రతము ధారణకు గుర్తు మరియు సేవకు గుర్తు జాగరణ. సేవను చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరిని మేల్కొల్పటానికి? అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడము, జాగరణ చేయించడం, జాగృతి కలిగించడం, ఇదే మీ సేవ కనుక ఈ జాగరణ సేవకు గుర్తు. మరి 4 సబ్జెక్టులు వచ్చేసాయి కదా, కేవలము వాటి రూపురేఖలను వారు స్థూల రూపంలోకి మార్చేశారు. అయినప్పటికీ భక్తులు భావన కలవారిగా ఉంటారు. సదా సత్యమైన భక్తుల గుర్తు ఏమిటి అంటే వారు ఏ సంకల్పం చేస్తారో అందులో దృఢంగా ఉంటారు. అందుకే భక్తులపై కూడా తండ్రికి ప్రేమ ఉంది. మీ స్మృతి చిహ్నాలను ద్వాపరం నుండి పరంపరగా నడిపిస్తూ ఉన్నారు. మరియు విశేషంగా శివరాత్రి రోజు ఎలా అయితే ఇక్కడ సంగమ యుగంలో మీరు సమర్పణ సమారోహం మళ్ళీ మళ్ళీ జరుపుకుంటారు అంటే మనం ఇక్కడ సంగమ యుగంలో జరుపుకున్నందుకు వేరువేరుగా కూడా జరుపుకుంటారు. అలాగే మీ ఈ ఫంక్షన్లకు కూడా స్మృతి చిహ్నంగా వారు స్వయాన్ని సమర్పితం చెయ్యరు, కానీ మేకను సమర్పితం చేస్తారు. మేకను బలి ఇస్తారు. ఈ నేను నేను అనేది మీరు ఇక్కడ సమర్పణం చేస్తే అది కూడా నేను నేను మే అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని సమర్పణం చేస్తారు. ఈ నేను నేను అనే భావనను మీరు సమర్పణం చేసినప్పుడే సంపూర్ణంగా అయినట్లు అని బాప్దాదా కూడా నవ్వుతూ అంటారు. తండ్రి సమానంగా అవ్వండి. బ్రహ్మ బాబా మొట్టమొదటిగా ఏ అడుగు వేశారు? నేను మరియు నాది అనే వాటిని సమర్పణ సమారోహాన్ని జరుపుకున్నారు. అనగా ఏ విషయంలోనైనా నేను అనే దానికి బదులుగా సదా న్యాచురల్ భాషలో, సాధారణ భాషలో కూడా తండ్రి అన్న మాటనే మనం విన్నాము. తండ్రి చెప్తున్నారు, తండ్రి చెప్తున్నారు, తండ్రి చెప్పినట్టు నడవాలి అన్నారు, కానీ నేను అనే పదమే లేదు. బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను అని కాదు. బాబా నడిపిస్తున్నారు, నేను చెప్తున్నాను అని కాదు. బాబా చెప్తున్నారు. హద్దులోని ఏ వ్యక్తిపై లేక వైభవంపై ఆకర్షణ ఉండడము అంటే నాది అనే భావం ఉన్నట్లు. కనుక నాది మరియు నేను అన్న వాటిని సమర్పణం చేయడం, దీనినే బలి ఇవ్వడము అని అంటారు. బలి అవ్వడము అనగా మహాబలి అవ్వడం. కనుక ఇది సమర్పణం అయ్యేందుకు గుర్తు. నేను నాది అనే దానిని బాబాకు సమర్పణం చేయాలి. మరి బాప్దాదా భక్తులకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్తారు. ఏదో ఒక రూపంలో భారతదేశంలో మరియు ప్రతి దేశంలోనూ ఉత్సాహపు అలను వ్యాపింపచేయడానికి ఉత్సవాలు చేశారు అంటే మంచిదే కదా. 2 రోజుల కోసం కావచ్చు, ఒక రోజు కోసం కావచ్చు, కానీ ఉత్సాహపు అల అయితే వ్యాపిస్తుంది కదా. అందుకే ఉత్సవము అంటారు, ఉత్సాహంతో ఉండేదాన్ని. అయినా అల్పకాలం కోసం విశేష రూపంలో తండ్రి వైపు మెజారిటీ వారి అటెన్షన్ వెళ్తుంది కదా. ఆ రోజంతా శివుడినే గుర్తుపెట్టుకుంటారు. మరి విశేష రోజున విశేషంగా ఏం చేస్తారు? ఎలాగైతే భక్తిలో కొంతమంది సదాకాలం కోసం వ్రతం పెట్టుకుంటారు, మరికొందరిలో ధైర్యం లేకపోతే ఒక నెల కోసం, ఒక రోజు కోసం,
లేదా కొంత సమయం కోసం వ్రతాన్ని పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ వ్రతాన్ని వదిలిపెడతారు. మీరైతే అలా చెయ్యరు కదా. మధుబన్లో ఉంటే పాదాలు భూమిపై ఉండవు కదా. మళ్ళీ విదేశానికి వెళ్ళినప్పుడు భూమిపైకి వస్తారా, లేకపోతే పైనే ఉంటారు ఉన్నత స్థితిలో. ఎప్పుడు పైనుండి క్రిందకు వచ్చి కర్మలు చేస్తారా, లేక క్రింద ఉండి కర్మలు చేస్తారా? నేను ఆధారమూర్తిని, లేదా నేను ఫరిస్తా పైనుండి వచ్చాను, అతిథిగా వచ్చాను, నిమిత్త మాత్రంగా ఈశ్వరీయ కళ్యాణం చేస్తూ ఉన్నాను, ఇలా భావిస్తూ ఉన్నారా? ఇలా ఉండడము అంటే ఉన్నత స్థితిలో ఉండడం. పైన అంటే మేడ మీద వేలాడడం కాదు, ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏదైనా సాధారణ కర్మను చేయడం అనగా క్రిందకు రావడం. కానీ సాధారణ కర్మలు ఇక్కడ చేస్తూ కూడా స్థితి పైన అనగా ఉన్నతంగా ఉండాలి. పైన అంటే రెండు రకాలు. పైన అంటే ఉన్నతంగా అనేది, పైన అంటే ఫరిస్తా స్థితిలో కావచ్చు, బీజరూప స్థితిలో కావచ్చు. అలా ఉన్నప్పుడే ఉన్నతంగానూ ఉండగలం. ఎలాగైతే తండ్రి కూడా సాధారణ తనువును తీసుకుంటారు కదా. కర్మలైతే సాధారణమైనవే చేస్తారు. మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు, అలాగే నడుస్తారు. అంటే కర్మ సాధారణమైనదే, తనువు కూడా సాధారణమైనదే. అయినా కానీ సాధారణ కర్మను చేస్తూ కూడా స్థితి ఉన్నతంగా ఉంటుంది. అలాగే మీ స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. ఎలాగైతే ఈరోజు నవతరణ దినము అని అంటారో, అలాగే రోజు అమృత వేళ నిద్ర నుండి కాదు, శాంతిధామం నుండి కర్మ చేయడం కోసం అవతరించాను అని భావించాలి. అమృత వేళ పైకి వెళ్తారు బాబా దగ్గరికి, తర్వాత కర్మక్షేత్రంలోకి కర్మ కోసం అవతరించా నేను, మరియు రాత్రి వేళ కర్మలు చేసి తర్వాత శాంతిధామానికి వెళ్ళిపోండి. అవతార మూర్తులు అవతరించేదే శ్రేష్ఠ కర్మలు చేయటానికి. వారిది జన్మ అని అనరు, అవతరణ అని అంటారు. ఉన్నతమైన స్థితి నుండి క్రిందకు వస్తారు, ఇదే అవతరణ. మరి ఇటువంటి స్థితిలో ఉంటూ కర్మలు చేయడం వలన సాధారణ కర్మ కూడా అలౌకిక కర్మలోకి మారిపోతుంది. వేరే వారు భోజనం చేస్తారు, కానీ మీరు బ్రహ్మ భోజనం తింటున్నాము అని అంటారు. తేడా ఉంది కదా. నడుస్తున్నా కానీ మీరు ఫరిస్తాల వలె నడుస్తారు, డబల్ లైట్ స్థితితో నడుస్తారు. మరి అలౌకిక నడవడిక అలౌకిక కర్మ అయినట్టు కదా. మరి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అవతరణ రోజు కాదు, కానీ సంగమయుగమే అవతరణ దినం. ఈరోజు మీరు బాప్దాదాకు అభినందనలు తెలుపుతారు, కానీ బాప్దాదా ముందు మీరు అని అంటారు. ఒకవేళ పిల్లలు లేకపోతే తండ్రి అని ఎవరు అంటారు? పిల్లలే తండ్రిని తండ్రి అంటారు. కనుక ముందు పిల్లలకు అభినందనలు. మీరందరూ పుట్టినరోజు పాటను పాడుతారు కదా, హ్యాపీ బర్త్డే టు యూ బాబానే చెప్తూ ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలకు చెప్తున్నారు, హ్యాపీ బర్త్డే టు యూ. పిల్లలు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు, తండ్రి పిల్లలకు తెలిపారు. అభినందనలతోనే పాలింపబడుతున్నారు. మీ అందరి పాలన ఏంటి? తండ్రి మరియు పరివారం యొక్క అభినందనలతోనే పాలింపబడుతున్నారు. అభినందనలతోనే నాట్యం చేస్తున్నారు, పాడుతున్నారు, పాలన తీసుకుంటూ ఉన్నారు, ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. ఒకరికొకరు ప్రతి క్షణం ఏమిచ్చుకుంటారు? అభినందనలు. ఇదే పాలనకు విధి. ఎవరు ఎలా ఉన్నా కానీ నంబర్ వార్గానే ఉంటారు. అదైతే బాప్దాదా కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఒకవేళ నంబర్ వారుగా లేకపోతే సత్యుగంలో కనీసం 1.5 లక్షల సింహాసనాలు తయారు చేయించాల్సి వస్తుంది. కనుక నంబర్ వారుగా ఉండాల్సిందే. కావున నంబర్ వారుగా ఉన్నారు, కానీ ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేశారు, వీరు సరిగా చేయడం లేదు అని మీకు అనిపిస్తే, రాంగును రైట్గా చేసే విధి పద్ధతి లేదా యథార్థ కర్మ చేయని వారికి యథార్థ కర్మను నేర్పించే విధి ఎప్పుడు వారికి నేరుగా మీరు రాంగ్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని చెప్పకండి. ఇలా చెప్పడం వలన వారు ఎప్పటికీ మారరు. ఉదాహరణకు,
ఉదాహరణకు నిప్పును ఆర్పడానికి నిప్పును వెలిగించకుండా దానికి చల్లటి నీటిని వేయడం జరుగుతుంది. కనుక ఎప్పుడు వారితో ముందే నువ్వు తప్పు నువ్వు తప్పు అని అంటే వారు మరింత నిరాశ చెందుతారు. ముందు వారిని బాగుంది బాగుంది అని అంటూ నిలబెట్టండి. ముందు ఇది నీటిని వేయడం లాంటిది. నీటిని వేసిన తర్వాత వారికి నిప్పు ఎందుకు అంటుకుందో వినిపించండి వారి తప్పును. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని ముందే అనకండి. ముందు చల్లటి నీటిని వేయండి. ఆ తర్వాత నిప్పు అంటుకోవడానికి కారణం ఏంటి, తప్పు చేయటానికి, మరియు దానిని చేయకుండా నిప్పును ఆర్పేందుకు సాధనమేమిటో వారికి కూడా అర్థమవుతుంది. ఒకవేళ చెడుగా ఉన్న వారిని మీరు చెడుగా ఉన్నారు అని అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. కనుక చాలా మంచిది, చాలా బాగుంది అని అంటూ తర్వాత మీరు చెప్పాల్సింది చెప్తే వారిలో వినటానికి, ధారణ చేయటానికి ధైర్యం వస్తుంది. అందుకే వినిపించాం కదా, చాలా బాగుంది, చాలా మంచిది, ఇవే అభినందనలు. బాప్దాదా కూడా ఎప్పుడు ఎవరికి డైరెక్ట్గా నువ్వు రాంగ్ చేసావని చెప్పరు. రైట్ ఏంటో రాంగ్ ఏంటో మురళిలో వినిపిస్తారు. కానీ ఎవరైనా నేరుగా వచ్చి నేను తప్ప అని అడిగితే లేదు నువ్వు చాలా రైట్ అని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి ధైర్యం ఉండదు. ఎలా అయితే పేషెంట్ మరణిస్తున్న క్షణాల్లో కూడా, చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా నేను వెళ్ళిపోతున్నానా అని డాక్టర్ని అడిగితే అవును వెళ్ళిపోతున్నావని డాక్టర్ ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే ఆ సమయంలో వారికి ధైర్యం ఉండదు. ఎవరి హృదయమైనా బలహీనంగా ఉంటే వారికి మీరు అటువంటి విషయం ఏదైనా చెప్తే వారికి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అనగా పురుషార్థంలో పరివర్తన తీసుకువచ్చేందుకు శక్తి ఉండదు. కనుక సంగమ యుగమే అభినందనలతో వృద్ధిని పొందే యుగం. ఈ అభినందనలే శ్రేష్ఠ పాలన. అందుకనే మీ ఈ అభినందనల పాలనకు స్మృతి చిహ్నంగా, జ్ఞాపకార్థంగా ఎప్పుడైనా ఏ దేవీ దేవతల రోజు, పండుగ రోజు జరుపుకున్నా దానిని పెద్ద రోజు అని అంటారు. దీపావళి అయినా, శివరాత్రి అయినా ఈరోజు పెద్ద రోజు అని అంటారు. ఏ ఉత్సవాలు జరిగినా వాటిని పెద్ద రోజులు అని అంటారు. ఎందుకంటే మీకు పెద్ద మనస్సు ఉంది కనుక మీకు గుర్తుగా జరుపుకున్నప్పుడు కూడా వారు పెద్ద రోజు అని అంటారు. మరి ఒకరికొకరు అభినందనలు తెలిపించడమే పెద్ద మనస్సు ఉండడం. అర్థమైందా? తప్పును తప్పు అని అర్థం చేయించవద్దు అని అనడం లేదు, కానీ కాస్త ఓపిక వహించండి. సూచన అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ సమయాన్ని కూడా చూడండి. వారు మరణిస్తున్నారు, మీరు మరణించు మరణించు అని అంటే కనుక సమయాన్ని చూడండి, వారి ధైర్యాన్ని చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ ఉంటే వారిలో ధైర్యం వస్తుంది. కానీ మనస్ఫూర్తిగా అనండి. అంతేకాని బయటికి మాత్రమే అంటే వీరు ఊరికే అంటున్నారు అని వారికి అనిపిస్తుంది. ఇది భావన విషయం. మనస్సులోని దయతో కూడిన భావం ఉన్నట్లయితే అప్పుడు వారి మనస్సుకు ఆ దయాభావన అనుభవం అవుతుంది. అందుకే సదా అభినందనలను ఇస్తూ ఉండండి, అభినందనలు తీసుకుంటూ ఉండండి. ఈ అభినందన వరదానం. ఈరోజు గురించి గాయనం ఉంది కదా, శివుడి భండాగారం నిండుగా ఉంది. మరి ఇది మీ గాయనం. కేవలం తండ్రిది కాదు, సదా భండాగారము నిండుగా ఉండాలి. దాత పిల్లలు దాతలుగా అవ్వండి. వినిపించాం కదా, భక్తులు తీసుకునేవారు మరియు మీరు దాతలు ఇచ్చేవారు. దేవత అంటే దేనేవాల, ఇచ్చేవారు. ఎవరికైనా ఏదైనా కాస్త ఇచ్చి తర్వాత మీరు వారి నుండి తీసుకున్నట్లయితే వారికి ఫీల్ అవ్వదు. తర్వాత వారికి మీరేమైనా నచ్చజెప్పవచ్చు, కానీ ముందు మీరు వారికి ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, ఉత్సాహ ఉల్లాసాలను ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. ఆ తర్వాత ఏదైనా విషయం నచ్చజెప్పాలి అనుకున్నా చెప్పవచ్చు. రోజు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండండి. రోజు తండ్రితో మిలనం జరుపుకోవడమే ఉత్సవం జరుపుకోవడం. మరి రోజు మీకు ఉత్సవమే కదా. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలకు సంగమ యుగంలో ప్రతిరోజు అవతరణ దినం యొక్క అవినాశి అభినందనలు. సదా తండ్రి సమానంగా దాత మరియు వరదాతలుగా అయి ప్రతి ఆత్మను నిండుగా చేసేవారికి, మాస్టర్ భోలానాథుడి పిల్లలకు, సదా స్మృతిలో ఉంటూ ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా చేసే పిల్లలకు, సదా స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతిలో ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ పిల్లలకు విశేషంగా ఈనాటి స్మృతి చిహ్న రోజున శివ జయంతి, బ్రాహ్మణ జయంతి, వజ్రతుల్య జయంతి, సదా సర్వులను సుఖమయంగా చేసే, సంపన్నంగా చేసే జయంతి యొక్క అభినందనలు మరియు
ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.